మాకు సాయం చేసి మా భుజం తట్టకపోయుంటే మేము ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళమే కాదు. అమరేంద్ర గారు, లెఫ్టినెంట్గా మీరు మన దేశానికే గర్వకారణం. అన్నయ్యగా మీరు తమ్ముడికి సాయం చేసి కుటుంబ వ్యవస్థకు ఆదర్శంగా నిలిచారు. ఆస్తుల కోసం అన్నతమ్ములు గొడవపడి కోర్టుల చుట్టూ తిరిగి ఈ కాలంలో తమ్ముడికి సాయం చేసి మీరు గొప్ప అన్నయ్య అనిపించుకున్నారు. మీలాంటి అన్నతమ్ముళ్ళు, తోడికోడళ్ళు ప్రతి ఇంట్లో ఉండాలి. ఇంతకీ షాప్ ఓపెనింగ్ మీలో ఎవరు చేయబోతున్నారు? నేను. ఇంతకీ మీరెవరు సార్? నేను చిత్రకి తండ్రి కాని తండ్రిని. తండ్రి కాని తండ్రా? అర్థమయ్యేలా చెప్పండి సార్. తన నా కన్న కూతురు కాదు, కానీ అనాథ లాంటి చిత్రని దత్తత తీసుకుని పెంచి పెద్ద చేశాను. నా కళ్ళల్లో పెట్టి చూసుకున్నాను. ఇప్పుడు వీడొచ్చాడేంటి చిత్ర? తెలీదు మనం. చిత్ర కూడా మమ్మల్ని బాగానే చూసుకుంది. మా కాళ్ళు కింద పెట్టకుండా, మా కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా చూసుకుంది. తన గురించి మీకు చాలా విషయాలు చెప్పాలి. చిత్ర, ఖచ్చితంగా ఆయన నీ బండారం బయట పెట్టడానికే వచ్చుంటాడు. అందుకే చెప్పాను నేను, ఆయన విషయంలో కేర్ఫుల్గా ఉండమని చెప్పాను. నువ్వే అనవసరంగా ఎక్కడ లేని పనులన్నీ చేసి చచ్చావు. ఏదో ఒకటి చేసి ఆయన పక్కకు తీసుకెళ్ళు. నా కూతురు గురించి చెప్పాలంటే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నాన్న? షాప్ ఓపెనింగ్ కి టైం అవుతుంది కదా. అవ్వని అమ్మా, నువ్వు ఎలాంటి దానివో అందరికీ తెలియాలి కదా. అది తర్వాత చెప్దు నాన్న. ఎందుకే అమ్మేది? అమ్మ రాలేదేంటి? తను కూడా రావాలనుకుందమ్మా, కానీ రాలేని స్టేజ్ లో ఉందమ్మా. నాన్న, నేనే మీకు ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను. మీరందరూ రెడీయే కదా ఓపెనింగ్ చేయడానికి? అది మా నాన్నతోనే ఓపెన్ చేద్దాం అనుకున్నాను. టైంకి మా నాన్న వచ్చారు. మీరు ఒక 2 minutes వెయిట్ చేయండి, మా నాన్న డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేస్తారు. పదండి పదండి నాన్న. పిచ్చి పట్టింది నాకు కాదమ్మా, నీకు. నీకు డబ్బు పిచ్చి పట్టింది. నీ ఒంట్లో ఉన్నది రక్తం కాదమ్మా, స్వార్థం. నీకు ఆస్తులు తప్ప మనుషులు అక్కర్లేదు కదా. నాన్న, ఎక్కువ మాట్లాడుకో. నాకు కోపం వచ్చిందనుకో, నేను ఏం చేస్తానో నాకే తెలీదు. అయినా నీతో నాకు మాటలేంటి? ఇప్పుడే వినోద్ దగ్గరికి వెళ్ళి నీ గురించి మొత్తం చెప్పేస్తా. మీడియా వాళ్ళ ముందు నీ బండారం మొత్తం బయట పెడతా. ఒక్క నిమిషం కూర్చొని మాట్లాడుకునే దానికి ఎందుకు ఇంత కాంప్లికేట్ చేస్తున్నారు? ఇలాంటి విశ్వాసఘాతకురాల గురించి ఎంత చెప్పినా తప్పులేదమ్మా. తప్పులేదని నువ్వనుకుంటే నీ ప్రాణం తీయడంలో తప్పులేదని నేను అనుకుంటాను. ఏంటి? నా ప్రాణం తీస్తావా? తీసేయమ్మా, తీసేయ్. అక్కడ మీ అమ్మేమో హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉంది. ఇక్కడ నువ్వు నన్ను చంపేసేయ్, చంపేసేయమ్మా. అయినా మేము ఇప్పుడు చావడం ఏంటమ్మా? అనాథ శరణాలయంలో నిన్ను చిన్నప్పుడు దత్తత తీసుకున్నాను చూసావా? ఆ రోజే చచ్చిపోయామమ్మా. ఒక పాముకి పాలు పోసి పెంచాం. నీకోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం. మరీ అంత డబ్బు పిచ్చి పనికిరాదమ్మా. ఆ డబ్బు కోసమే కదా నువ్విక్కడికొచ్చావు. నా నుంచి డబ్బు లాగాలనే కదా ఈ నాటకాలన్నీ ఆడుతున్నావు. నీ డబ్బు మాకెందుకమ్మా? నీ వల్ల మేము నష్టపోయింది చాలు. నిన్ను ఆదరించిన ఈ కుటుంబం కూడా మాలాగా నష్టపోకూడదనే ఇలా వచ్చాను. ఆ రోజు నువ్వేంటో తెలుసుకోలేకపోయాను. ఈ రోజు నీ గురించి అంతా చెప్పాలనే వచ్చాను. నీ నిజస్వరూపాన్ని బయట పెట్టాలనే వచ్చాను. బయట పెట్టి ఏం చేస్తావు చెప్పు నాన్న. బయట పెట్టి ఏం చేస్తావు? నా కాపురాన్ని కూల్చేస్తావా? నా వ్యాపారాన్ని ఆపేస్తావా? అదే కదా నీ ప్లాన్. నువ్వు ఎలాగో మంచి కూతురుగా ఉండలేకపోయావు. ఓ మంచి భార్యలా ఎలా ఉంటావు? నీ చేత్తో ఏ పని చేసినా నష్టమే జరుగుద్ది. ఎందుకంటే నీది మంచి మనసు కాదు కాబట్టి, నీ ఒళ్ళంతా విషమే కాబట్టి. నీలాంటి వాళ్ళు ఉండాల్సింది అనాథాశ్రమాల్లోనో ఇళ్లలోనో కాదు, జైల్లో ఉండాలి. నువ్వు నేరస్తురాలివి. నాన్న, ఎక్కువ తక్కువ మాట్లాడితే మర్యాదగా ఉండదు. నీ వల్ల నా పరువంతా పోయేది. నీ ప్రాణం మాత్రం పోగొట్టుకోవద్దు. అన్నిటికీ తెగించే వచ్చాను.
లిఫ్ట్ ఎవరు ఆఫ్ చేసినట్టున్నారు. ఏమండి, లిఫ్ట్ ఆన్ అయిందండి, పైకి వెళ్తుంది. వినోద్ దగ్గరికి వెళ్తున్నట్టున్నారు. మనం త్వరగా పైకి వెళ్ళాలి. పద. వినోద్కి చెప్పేస్తాడు. వినోద్